నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మహిళల పాలిట నిశ్శబ్ద శత్రువు ఆస్టియోపోరోసిస్. ఫాస్ట్ ఫుడ్స్తో యువతకు హై బీపీ ముప్పు, మధుమేహులకు ప్రోబయోటిక్స్ ఎంతో మేలు, గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోతే కష్టమే, ఇంకా హెల్త్ టిప్. ఇల్లు కుటుంబం అంటూ నిత్యం శ్రమించే మహిళల ఎముకలకు ఆస్టియోపోరోసిస్ జబ్బు ఒక శాపంగా మారుతుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటి మెనోపాజ్ దశకు చేరుకున్న ప్రతి 3 మహిళల్లో ఒకరు ఈ సమస్య బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఆస్టియోపోరోసిస్ బారిన పడ్డప్పుడు పైకి ఎంత ఆరోగ్యంగా కనిపించినా లోపల మాత్రం ఎముకలు స్పాంజ్లా పెలుసుగా మారిపోతాయి. ఇలాంటప్పుడు చిన్నగా జారిపడ్డ ఎముకల్లో ఇట్టే ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి. మరి ఈ ముప్పు నుంచి ఎముకల్ని ఎలా కాపాడుకోవాలి, జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటికి దీపం ఇల్లాలే, ఆ ఇల్లాలి ఆరోగ్యమే ఆ ఇంటికి వెలుగు. కానీ ఆ దీపాన్నే నిశ్శబ్దంగా ఆర్పేసే ఒక అదృశ్య శత్రువు మన మహిళల ఎముకల కోటను లోపలే తినేస్తున్నాడు. ఆ శత్రువు పేరే ఆస్టియోపోరోసిస్. దీన్నే వాడుకలో ఎముకలు గుల్లబారడం అని పిలుస్తారు. మన శరీరానికి బలమైన పునాది ఎముకలే. మన లోపల నిరంతరం పాత ఎముక కరిగిపోవడం, కొత్త ఎముక పుట్టడం అనేది ఒక రీమోడలింగ్ ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది. కానీ మహిళల్లో 45 నుంచి 50 ఏళ్ల వయసులో వచ్చే మెనోపాజ్ తర్వాత ఎముకల్ని కాపాడే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి బాగా పడిపోతుంది. దీంతో కొత్త ఎముక తయారు కావడం ఆగిపోయి పాత ఎముక కరగడం ఎక్కువ అవుతుంది. ఫలితంగా వజ్రంలా ఉండాల్సిన ఎముక అచ్చంగా చెదలు పట్టిన చెక్కల రంధ్రాల తేనె తుట్టెలా గుల్లబారిపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం మన దేశంలో ప్రతి 3 మహిళల్లో ఒకరు ఈ ఆస్టియోపోరోసిస్ బారిన పడుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్, గుండెపోటు కంటే కూడా మహిళల్ని ఎక్కువగా మంచాన పడేస్తున్న సమస్య ఇదే కావడం గమనార్హం. ఆస్టియోపోరోసిస్ అంటే మన ఎముకలలో సాంద్రత తగ్గిపోవడం అన్నమాట. ముఖ్యంగాను మనకి యుక్త వయసులో ఉన్నప్పుడు ఎముకల సాంద్రత చాలా పెరుగుతుంది. ఇది పెరగాలంటే వాళ్ళు తప్పనిసరిగా కాల్షియము, వైటమిన్ డి తీసుకోవాలి. మ్యాక్సిమం బోన్ మాస్ అంటాం. దీన్ని బ్యాంక్లో మనం డిపాజిట్ చేసినట్టు అన్నట్టు చెప్తాం మేమందరం. అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు అంటే 10 ఏళ్ల వయసు నుంచి 25 ఏళ్ల వయసు వరకు వీళ్ళకి బోన్స్ గట్టిపడతాయి అన్నమాట. సాంద్రత పెరుగుతుంది ఈ సమయంలో మ్యాక్సిమం. దాని తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. 35 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీకి కూడాను ఈ ఎముకల సాంద్రత అన్నది తగ్గుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మొదటిది వ్యాయామం లేకపోవడము, రెండోది వైటమిన్ డి లోపము, మూడోది కాల్షియం లోపము. మనం చాలామందిని చూస్తామండి. కాల్షియం అన్నది సహజంగా కూడా మనం తినే భోజనాల్లో ఉందండి. ఆకుకూరలు చాలా కాల్షియం ఉంటుంది. అలాగే బోన్స్ తినేవాళ్ళు, అంటే బోన్ సూపులు అలా తాగేవాళ్ళు, వాళ్ళకు కూడా కాల్షియం బాగానే ఉంటుంది. పాలు తాగేవాళ్ళు, అలాగే పాల పదార్థాలు అంటే పెరుగు, జున్ను, పనీర్ ఇలాంటివి తినేవాళ్ళ దగ్గర కూడాను వాళ్ళకి కాల్షియం ఎక్కువగా వస్తుందండి. కానీ చాలామంది పెరుగు, పాలు తీసుకోరండి. ఎందుకు తీసుకోరండి? మాకు పడదని చెప్తారు. వాళ్ళకు కూడా ఈ ఎముకల సాంద్రత తగ్గిపోయే అవకాశాలు పెరుగుతాయండి. అలాగే వైటమిన్ డి లోపం మనకి చాలా పెద్దది. ఆ వైటమిన్ డి కూడా లోపం లేకుండా చూసుకోవాలండి. ముఖ్యంగా ఒక వయసు వచ్చాక, ఇందాక నేను చెప్పిన 35 ఏళ్ల తర్వాత ఈ ఎముకల సాంద్రత తగ్గిపోయే అవకాశాలు పెరిగిపోతాయి. ఇవన్నీ కాకుండా మధ్యలో గర్భాలు వస్తాయి కదండి, డెలివరీస్ అవుతాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో తల్లే బిడ్డకి కాల్షియము, వైటమిన్ డి అన్నీ తన శరీరం నుంచి ఇవ్వాలి. దాంతో ఏమవుతుంది, వాళ్ళ ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఆ టైంలో కూడా వీళ్ళు వైటమిన్ డి, కాల్షియం చాలా తప్పకుండా వేసుకోవాలండి. వేసుకుని వాళ్ళ ఎముకల సాంద్రత తగ్గకుండా చూసుకోవాలి. ఇంకా తర్వాత వాళ్ళకి పాలు పట్టే సమయంలో కూడా డెలివరీ అయినాక పాలు పట్టేటప్పుడు పాలల్లో వాళ్ళది కాల్షియము, వైటమిన్స్ అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి కదండి. కాబట్టి ఆ సమయంలో కూడా కాల్షియం అన్నది, వైటమిన్ డి అన్నది తప్పకుండా వేసుకోవాలి. వాళ్ళకి సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఎముకల్ని బలహీనం చేసి పెళుసుగా మార్చే ఆస్టియోపోరోసిస్ను సైలెంట్ కిల్లర్గా చెప్పుకోవచ్చు. ఈ జబ్బులో స్పష్టమైన లక్షణాలేవీ కనిపించకుండానే లోపల ఎముకలు గుల్లబారిపోతాయి. వయసు పెరిగే కొద్దీ ఎత్తు తగ్గిపోవడం, నడుము కొద్దిగా ముందుకు వంగిపోవడం, తరచూ తీవ్రమైన వెన్నునొప్పి వస్తున్నప్పుడు ఆస్టియోపోరోసిస్గా అనుమానించాలి. దీని బారిన పడ్డాక ఎముకలు ఎంత బలహీనంగా మారిపోతాయంటే కనీసం గట్టిగా దగ్గినా, తుమ్మినా లేదా బెడ్పై నుంచి కిందకు దిగుతూ చిన్నగా అడుగు తడబడినా చాలు వెన్నెముక, మణికట్టు లేదా తుంటి ఎముకల్లో ఇట్టే ఫ్రాక్చర్లు అవుతుంటాయి.
ముఖ్యంగా హిప్ ఫ్రాక్చర్ అనేది మహిళల జీవితాన్ని తలకిందులు చేస్తుంది. తుంటి ఎముక విరిగి మంచాన పడ్డ మహిళల్లో దాదాపు 20% మంది సరైన కదలికలు లేక ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల ఏడాదిలోపే ప్రాణాలు కోల్పోతున్నారనేది చేదు నిజం. కాల్షియం, విటమిన్ డి లోపం, శారీరక శ్రమ లేకపోవడం, థైరాయిడ్ లోపాలు ఇవన్నీ ఆస్టియోపొరోసిస్కు మరింతగా ఆజ్యం పోస్తున్నాయి. మనకి ఎముకల సాంద్రత తగ్గకూడదు అంటే కనుక మన కండరాల సామర్థ్యత క్షీణించకూడదు. సార్కోపీనియా అంటారు దీన్ని. ఎందుకంటే ఎప్పుడైతే మన మసిల్స్ వీక్ అవుతాయో అప్పుడు మన బ్యాలెన్స్ తప్పుతుందండి. ఎముకల సాంద్రత తగ్గినప్పుడు మన కండరాల సమస్య పెరిగినప్పుడు మనం తొందరగా పడిపోతాం. ఏ చిన్న దెబ్బ తగిలినా పడిపోతాం. అప్పుడు ఎముకలు విరిగే అవకాశాలు పెరిగిపోతాయి. ఎందుకంటే సాంద్రత లేదు కదా. అంచేత ఒక నడి వయసు వచ్చిన తర్వాత ఇది కొంచెం ఫాస్ట్గా అవుతుందండి. ఇంకా ముట్లు ఉడిగిపోయిన తర్వాత ఆడవాళ్ళకి చాలా ఫాస్ట్గా అవుతుంది. ఒక 65-70 ఏళ్ళు వచ్చే వరకు మనకి ఏం చేయకపోయినా కూడా మన ఎముకల సాంద్రత తగ్గుతుందండి. ఎంత మనము ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా కూడా ఎముకల సాంద్రత అన్నది మనకి తగ్గిపోతూ వస్తుందండి. కాబట్టి ముఖ్యంగా వ్యాయామం అన్నది చాలా ముఖ్యము. కాల్షియము, తర్వాత వైటమిన్ డి తీసుకోవడం కూడా చాలా ముఖ్యము. అలాగే మన కండరాలు క్షీణించకుండా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యము. వీటన్నిటికీ కూడా సమతుల ఆహారం కావాలి. పాలు, పాల పదార్థాలు లేక కాల్షియం సప్లిమెంట్సే వేసుకోవాలి. మనము వైటమిన్ డి వేసుకోవాలి. ముఖ్యంగా మన కండరాలు క్షీణించకుండాను వ్యాయామం చేయాల్సింది కూడా చాలా ముఖ్యమండి. ఊరికే కూర్చుని ఉండకూడదు. కూర్చునే ఉంటే మనకి కూడాను మన ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. ఇంతే కాకుండా దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి. కొంతమంది బెడ్ రిడెన్ పేషెంట్స్ అంటాం. అంటే వాళ్ళు పడకలోనే ఉంటారు. వాళ్ళకి కూడా ఈ ఎముకల సాంద్రత అన్నది చాలా తొందరగా తగ్గిపోతుందండి. వాళ్ళకి కూడా కనీసం అటు ఇటు తిప్పడము, వీల్ చైర్లో కూర్చోబెట్టి కొంచెమైనా ఎక్సర్సైజ్ చేయించడం. ఇప్పుడు అందుకే ఫిజియోథెరపిస్ట్ కూడా చాలా ముఖ్యమండి దీనికి, ఇలాంటి పేషెంట్లకి ఎముకల సాంద్రత తగ్గకుండా ఉండడానికి. కాబట్టి ఇవన్నీ కూడా మన ఎముకల సాంద్రత తగ్గకుండా ఉండడానికి ముఖ్యము. నడుము నొప్పి లేదా మోకాళ్ల నొప్పి రాగానే మన వాళ్ళు వయసుతో పాటు నొప్పులు సహజమేలే అనుకుంటూ పెయిన్ కిల్లర్స్ మీద ఆధారపడుతుంటారు. అయితే ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి తాత్కాలికంగా నొప్పిని తగ్గిస్తాయేమో కానీ లోపల గుల్లబారుతున్న ఎముకకు ఏమాత్రం బలాన్ని ఇవ్వలేవు. ఇక ఎముకల బలాన్ని తెలుసుకునేందుకు రక్త పరీక్షలతో పాటు బోన్ డెన్సిటీ స్కాన్ కూడా చేయాల్సి ఉంటుంది. డెక్సా స్కాన్ అనే ఒక ప్రత్యేకమైన స్కాన్ ద్వారా వచ్చే టీ స్కోర్ని లెక్కిస్తారు. టీ స్కోర్ విలువ -2.5 కంటే తక్కువగా ఉంటే ఆస్టియోపొరోసిస్ ఉన్నట్టుగా నిర్ధారిస్తారు. ఆస్టియోపొరోసిస్ ముప్పును తెలుసుకునేందుకు 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళ కనీసం ఒక్కసారైనా ఈ పరీక్ష చేయించుకోవడం ఎంతో అవసరం. ఈ ఆస్టియోపొరోసిస్ అన్నదానికంటే డెక్సా అని ఒక పరికరంతో మనకి పరీక్ష చేస్తారండి. ముఖ్యంగా మన వెన్నుపూసలోను మన తుంటి ఎముకలోను ఈ సాంద్రత తగ్గితే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా ఒక వయసు దాటిన తర్వాత ఈ తుంటి ఎముకల సాంద్రత తగ్గితే తుంటి ఎముక విరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. చూస్తే మనము అంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళలోనూ ఆడవాళ్ళలో ముఖ్యంగాను తుంటి ఎముక విరిగే వాళ్ళు కనుక పడకకే పరిమితం అయిపోతే కనుక వాళ్ళు మరణించే అవకాశాలు కూడా చాలా పెరిగిపోతున్నాయండి. కాబట్టి ఈ ఆస్టియోపొరోసిస్ అన్నది చాలా ముఖ్యమైనటువంటి సమస్య మనకి. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనం యుక్త వయసు నుంచే దానికి కావలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెళుసుబారిన ఎముకల్ని తిరిగి బలంగా మార్చడానికి ఆధునిక వైద్యంలో ఇవాళ బిస్ఫాస్ఫోనేట్స్ తరహా మందులు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలు, అలాగే ఎముకను తిరిగి బలపరిచే ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎముకలు బలహీనం కాకుండా ఉండేందుకు జీవనశైలిలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 30 ఏళ్ల ప్రాయం నుంచే మహిళలు తమ ఆహారంలో కాల్షియం పుష్కలంగా ఉండే పాలు, పెరుగు, రాగులు, ఆకుకూరలు, నువ్వులను ఒక భాగంగా చేసుకోవాలి. ఉదయం లేత ఎండలో రోజు కనీసం 20 నిమిషాలు నిలబడితే శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది. వీటితో పాటు నిత్యం కాసేపు నడక, చిన్నపాటి బరువులు ఎత్తే వెయిట్ బేరింగ్ వ్యాయామాల్ని క్రమం తప్పకుండా చేయాలి. ఈ జాగ్రత్తలు ఎముకల్ని బలంగా మంచి ఆరోగ్యంతో ఉంచుతాయి. హెల్త్ న్యూస్ మీకోసం. పెద్దల్లోనే కాదు యువతలోనూ ఇవాళ రక్తపోటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందుకు వారి ఆహారపు అలవాట్లే కారణమని ఒక తాజా పరిశోధన పేర్కొంటుంది. యువతలో రక్తపోటు పెరగడానికి ప్రత్యేకించి వారు విపరీతంగా తీసుకుంటున్న అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రధాన కారణమని జాతీయ పోషకాహార సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. హైదరాబాద్ నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన 18 నుంచి 24 ఏళ్లలోపు వయసు ఉన్న 311 మంది విద్యార్థుల ఆహారపు అలవాట్లు, వారి రక్తపోటును శాస్త్రవేత్తలు పరిశీలించారు.
ఉప్పు, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే చిరుతిండ్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినే యువతలో వీటిని తక్కువగా తినే వారితో పోలిస్తే రక్తపోటు వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో పాల్గొన్న యువతలో 12.5% మందికి ఇప్పటికే రక్తపోటు అధికంగా 140/90 ఉన్నట్లు తేలింది. ఇది భవిష్యత్లో గుండె జబ్బుల ముప్పును సూచిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రుచి ఎక్కువగా ఉండడం, సులభంగా దొరకడం, వండుకునే అవసరం లేకుండా నేరుగా తినే సౌలభ్యం ఉండడం కారణంగా యువత వీటివైపు తేలికగా మొగ్గు చూపుతున్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు. యువతలో ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ఈ వయసులో వారు తినే ఆహారం భవిష్యత్లో వారి గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి. చిరుతిండ్లకు బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పరిశోధనా వివరాలు తాజాగా అంతర్జాతీయ జనరల్ న్యూట్రియంట్స్లో ప్రచురితమయ్యాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మందులొక్కటే చాలవు. ఆహార వ్యాయామాల సాయం కూడా తీసుకోవాలి. అయితే వీటికి ప్రోబయోటిక్స్ను కూడా జత చేసుకోమని చెబుతున్నారు డాక్టర్లు. పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి ఉపయోగపడే ప్రోబయోటిక్స్ రక్తంలో గ్లూకోజ్ను చక్కగా అదుపులో ఉంచడంతో పాటు మధుమేహంతో తలెత్తే దుష్ఫలితాలకు కూడా చక్కగా అడ్డుకట్ట వేస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో మధుమేహాలకు మంచి చేసే ప్రోబయోటిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోబయోటిక్స్ అన్నీ కూడా ఏంటంటే లివింగ్ ఆర్గనిజమ్స్, అంటే బతికున్నటువంటి సూక్ష్మక్రిములు. అయితే మన శరీరంలో మన మైక్రోబయామ్, అంటే నోటి నుంచి మలద్వారం వరకు ఉన్న ఈ 2 కిలోల మైక్రోబయామ్లో ఈ సూక్ష్మక్రిముల్లో మంచి సూక్ష్మక్రిముల్ని పెంపొందింపజేయడానికి అవసరమైన ప్రోబయోటిక్స్ని ఎక్కువగా తయారు చేయడానికి మనం వాడేటువంటి ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. వీటిని ప్రీబయోటిక్స్ అంటాం. వెల్లుల్లిలో ఇనులిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక రకమైన ప్రీబయోటిక్ అన్నమాట. దీన్ని వాడినట్లయితే మన శరీరంలో ప్రోబయోటిక్ సూక్ష్మక్రిములు, మంచి సూక్ష్మక్రిములు పెంపొందింపబడతాయి. ప్రీబయోటిక్స్ వెల్లుల్లి, ఫ్రక్టో ఆలిగోసాక్రైడ్స్ అని, గ్యాలక్టో ఆలిగోసాక్రైడ్స్ అని, సలాడ్లని రకరకాలుగా తింటున్నారు కదా, అవి కాకుండా రకరకాల కూరగాయలు, ఇవన్నీ కాకుండా పచ్చి అరటిపళ్ళు, మరి కంద, తర్వాత యారో రూట్, చిలకడ దుంప, కర్రపెండలం, టాపియోకా. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఈ కర్రపెండలాన్ని బాగా వాడుతున్నారు. కాబట్టి దీంట్లో కూడా ప్రీబయోటిక్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. మన దేశంలో దాదాపు ఒక 100 రకాల చిక్కుళ్ళు వాడుతున్నాం మనం. ఎన్నో రకాల గింజలు అనమాట, చిక్కుడు గింజలు. కోకో పౌడరు, ఈ చిక్కరీలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉందన్నమాట. అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి ఆహార పదార్థం ఫైబర్స్ అనమాట, అంటే పీచు పదార్థం అనమాట. ఆ పీచు పదార్థం మనకి ప్రీబయోటిక్గా ఉపయోగపడి మనం తీసుకున్నట్లయితే దీనివల్ల ప్రోబయోటిక్ సూక్ష్మక్రిములు, మంచి సూక్ష్మక్రిములు ఎక్కువగా పెంపొందింపబడి మనం డయాబెటీస్ని నివారించుకోవచ్చు, డయాబెటీస్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు, లావు తగ్గించుకోవచ్చు. అది చాలా ముఖ్యం అనమాట. లావు తగ్గించుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాం కదా, తగ్గించుకోవచ్చు. మీది సిట్టింగ్ జాబా? రోజులో 8 గంటలకు పైగా కుర్చీకే పరిమితమైన ఉద్యోగాలు చేస్తున్నారా? అయితే మీ ఎముకలకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. గంటల తరబడి కుర్చీలో కూర్చోవడం వల్ల శరీరంలో కదలికలు లోపిస్తాయి. దీంతో ఎముకల సాంద్రత వేగంగా తగ్గిపోతుంది. ఫలితంగా వెన్నునొప్పి, మెడనొప్పితో పాటు చిన్న వయసులోనే ఎముకలు బలహీనపడే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెస్క్ జాబులు చేసేవాళ్లు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తల్ని తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గంటల తరబడి కూర్చుని పనిచేయటం వల్ల ఎముకల సమస్యలు పెరుగుతాయా? వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలామందికి జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే యూజువల్గా ఆఫీస్కి వెళ్తే మంచి సీట్లో, మంచి డెస్క్ దగ్గర కూర్చుంటారు, ల్యాప్టాప్ ప్రాపర్ హైట్లో పెట్టుకొని ప్రాపర్ పొజిషన్లో, పోస్టర్లో కూర్చుంటారు. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏమవుతుందంటే చాలా ఫెమిలియర్, కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ వల్ల కొంచెం స్లౌచింగ్ లాగా సోఫాలో లేకపోతే బెడ్లో ఇట్లా కంప్లీట్గా రాంగ్ పోస్చర్లో కూర్చోవడం వల్ల జాయింట్ పెయిన్స్ రావచ్చు, నెక్ పెయిన్లు, బ్యాక్ పెయిన్లు అండ్ జాయింట్ పెయిన్స్ రావచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈవెన్ ఇంట్లో ఉన్నా కూడా ఒక చిన్న వర్క్ స్టేషన్గా రెడీ చేసుకోవాలి. ఒక చిన్న టేబుల్, ప్రాపర్ చైర్, సైడ్
హ్యాండ్ రెస్ట్ ఉన్న చైర్, ప్రాపర్ డెస్క్, మీ ల్యాప్టాప్ కరెక్ట్ హైట్కి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్లో. అప్పుడు ఇలాంటి జాయింట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండొచ్చు. రోజుకు 8 నుంచి 10 గంటలు కూర్చోవటం వల్ల శరీరంలో ఏ భాగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి? ఎక్కువసేపు ఒకటే పొజిషన్ కూర్చోవడం వల్ల ఇలా జాయింట్ పెయిన్, స్టిఫ్నెస్లో రావడము, నొప్పులు రావడం వస్తాయి అనమాట. ఓకే, దీన్ని వర్క్ రిలేటెడ్ మస్క్యులర్ డిజార్డర్స్ అంటారు. సో యూజువల్గా ఐటీ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు అవర్స్ టుగెదర్ కంప్యూటర్ని చూస్తుంటారు 7-8 hours వితౌట్ ఒక చిన్న బ్రేక్ లేకుండా అట్ ఎ స్ట్రెచ్ కూర్చుంటారు కాబట్టి జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో అట్లా ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి అంటే మెడ దగ్గర పెయిన్ రావచ్చు, నడుము దగ్గర పెయిన్ రావచ్చు, మోకాల దగ్గర కూడా పెయిన్స్ రావచ్చు అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి గంటకి ఒక చిన్న అలారం పెట్టుకుంటే ఫోన్లో గంటకి అలారం మోగేటట్టు, అలా మోగినప్పుడు ఒక 2-3 minutes లేచి తిరిగేసి ఏమైనా గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసి కూర్చుంటే జాయింట్స్ కూడా ఫ్రీగా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, ఎవ్రీ 45 minutes 1 hourకి జస్ట్ ఇలా కొన్ని నెక్ మూమెంట్స్, బ్యాక్ స్ట్రెచ్చింగ్ చేస్తే జాయింట్స్ స్టిఫ్ అవ్వకుండా, పెయిన్ రాకుండా చూసుకోవచ్చు. 3 జాయింట్స్ మోస్ట్ కామన్ ఎఫెక్ట్ అవుతాయి, మెడ, నడుము అండ్ మోకాలు అనమాట. ఈ పర్టికులర్ ఆర్డర్ ఏమి ఉండదు, బట్ యూజువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువసేపు కూర్చొని అనుకోండి మోకాలు నొప్పులు రావచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు లాంగ్ మూవీకి వెళ్ళారనుకోండి ఒక 3-4 hours, ఇంటర్వల్లో లేవకుండా అట్లానే కూర్చొని ఉంటే లేచేసరికి మీకు పెయిన్స్ రావచ్చు అనమాట. సో అట్లానే ఆఫీస్లో కూడా అంతే అనమాట. మెడ నొప్పి ఎప్పుడు వస్తుందంటే ఎక్కువసేపు ఒకటే పొజిషన్ ఉండి, అంటే కిందకు చూస్తారనుకోండి బెండ్ చేస్తూ అట్లా స్క్రీన్ చూస్తే మెడ నొప్పి రావచ్చు. సో స్క్రీన్ కూడా కొంచెం హైట్లో తీసుకురావాలి. బ్యాక్ పెయిన్స్ ఎప్పుడు వస్తాయి? బ్యాక్ దగ్గర సపోర్ట్ లేనప్పుడు, నడుము దగ్గర సపోర్ట్ లేనప్పుడు ఒక చిన్న పిలో పెట్టుకొని వెనక్కి ఆనుకొని కూర్చుంటే బాగుంటుంది నొప్పి లేకుండా. సాధారణ వెన్ను నొప్పి, స్లిప్ డిస్క్ వచ్చే వెన్ను నొప్పి మధ్య తేడా ఎలా గుర్తించాలి? సో వెన్ను నొప్పి అనేది యూజువల్గా చాలామందికి ఉంటుంది, ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. ఎక్కువసేపు రాంగ్ పొజిషన్లో కూర్చోవడం వల్ల అట్లా రావచ్చు. అది ఓన్లీ నడుము దగ్గర ఉంటుంది నొప్పి. అది డేంజరస్ ఏం కాదు, కొన్ని మెడిసిన్స్ లేకపోతే పోస్చర్ కరెక్షన్తో ఎక్సర్సైజ్తో సెట్ అవుతుంది. మనం ఎప్పుడు వరి అవ్వాలి అంటే వెన్ను నొప్పి నడుము దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కింద పిర్రల దగ్గరికి, కింద తొడల దగ్గరికి వస్తే అప్పుడు అది రేడియేటింగ్ పెయిన్ అన్నట్టు, అంటే ఎక్కడ నరం ప్రెస్ అవుతున్నట్టు. ఓకే, దానివల్ల ఆ పెయిన్ వెనకాల నడుము దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కింద వరకు స్ప్రెడ్ అవుతుంది. దీన్ని రేడియేటింగ్ పెయిన్ అంటారు. అట్లా ఉన్నప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అయి ఉండొచ్చు, నర్వ్ ఏమైనా ప్రెస్ అవుతుండొచ్చు, అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ అవసరం పడవచ్చు. సో నడుము నొప్పి కిందకి స్ప్రెడ్ అవుతున్నప్పుడు, తిమ్మిర్లు వచ్చినప్పుడు, సో తిమ్మిరి కూడా వస్తే నరం ఎక్కడో ప్రెస్ అవుతున్నట్టు, అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ బాగా హెల్ప్ అవుతుంది. ల్యాప్టాప్ ముందు వంగి కూర్చోవటం ఎందుకు మంచిది కాదు? అంటే బేసిక్గా ఇట్లా ముందుకి వంగి చూడటం చాలా ప్రాబ్లమాటిక్, ఎందుకంటే మెడ దగ్గర బాగా పెయిన్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే మామూలుగా మెడకి ఇట్లా కర్వ్ ఉండాలి, ఇట్లా కర్వ్ అయి ఉండాలన్నమాట. సో మనకి కిందకి చూస్తే ఆ కర్వ్ రివర్స్ అవుతుంది. సో అప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు దాన్ని. సో ఇప్పుడు ఈ స్పైన్ మోడల్ చూడండి, వెనకాల ఇది మెడ అనమాట, ఇట్లా కర్వ్ ఉంది చూడండి ఇట్లా. సో ఇట్లా ముందుకు వంగితే అది ఆటోమేటిక్గా కర్వ్ ఇట్లా ఉండాల్సింది ఇట్లా అయిపోతుంది. దానివల్ల దీని మీద ప్రెషర్ బాగా ఎక్కువైపోయి నరాల దగ్గర ప్రెషర్ వస్తుందన్నమాట. సో కిందకి చూడకూడదు ఎప్పుడు. ల్యాప్టాప్, డెస్క్టాప్ రెండు కొంచెం ఐ లెవెల్లో ఉండాలి. సో బై ఛాన్స్ చాలా టాల్ ఉన్నారనుకోండి, అయితే ఆ ల్యాప్టాప్ని కొంచెం ప్రాపప్ చేసుకొని ఈ హైట్కి తీసుకురావాలి. కంప్యూటర్ ముందు పనిచేస్తున్నప్పుడు కూర్చునే భంగిమ ఎలా ఉండాలి? కూర్చునే పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని ఎర్గోనామిక్స్ అంటారు. ఓకే, ఇది ఒక కొత్త సైన్స్ అనమాట. ఆఫీస్ స్పేస్లో మీ డెస్క్, మీ సీటు, మీ చైర్స్ ఇవన్నీ ఎట్లా సెటప్ చేయాలో దాన్ని ఎర్గోనామిక్స్ అంటారు, అంటే జాయింట్ పెయిన్స్ రాకుండా. ఫస్ట్ థింగ్ ఏంటంటే చైర్ దగ్గర ఆర్మ్ సపోర్ట్ ఉండాలి ఫస్ట్. రెండోది నడుము దగ్గర చిన్న పిల్లో అయినా ఒక చిన్న కర్వేచర్ ఉంటే బ్యాక్కి సపోర్ట్ వచ్చేస్తుంది. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బట్టక్స్, ఇది పిర్రలు వెనక్కి ఉండాలన్నమాట, ఇట్లా టచ్ అవుతూ ఉండాలి. సో ఆర్మ్ రెస్ట్, బ్యాక్ రెస్ట్ ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది డెస్క్, మీ ల్యాప్టాప్ ఉందనుకోండి, మినిమం ఐ లెవెల్కి రావాలి. సో మరీ ఇట్లా ముందుకు వంగి చేయకూడదు అనమాట. ఇంకొకటి ఏంటంటే పొజిషన్, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇయర్స్ షోల్డర్స్ పైన ఉండాలి, షోల్డర్స్ హిప్ జాయింట్స్ పైన ఉండాలి. అన్నీ ఒక లైన్లో ఉంటే పోస్చర్ కరెక్ట్ ఉన్నట్టు. స్టార్టింగ్లో ఇట్లానే స్టార్ట్ చేస్తాం, కానీ స్లోగా ఇట్లా అయిపోతుంది అనమాట, ఇయర్స్ ముందుకు వెళ్ళిపోతాయి. సో ఇయర్స్, షోల్డర్స్, హిప్ జాయింట్ ఒక లైన్లో ఉంటే స్పైన్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ప్రతి గంటకు లేచి నడవటం ఎంతవరకు అవసరం? ఆఫీసులో సులభంగా చేయగలిగే వ్యాయామాలు ఏవైనా ఉన్నాయా? ఆఫీస్లో ప్రతి గంటకి లేచి ఒక 2-3 minutes తిరిగి కూర్చోవడం చాలా మంచిది, ఎందుకంటే జాయింట్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. మోకాల్ జాయింట్లో ఒక గుజ్జు ఉంటుంది, అండ్ దాంట్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, ఆయిల్ లాగా, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు.
ఒకటే పొజిషన్లో గంటలు గంటలు కూర్చుంటే అది జామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లేచినప్పుడు బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది మంచిగా ఫ్లో ఉండాలి అంటే ప్రతి గంటకు ఒక 2-3 మినిట్స్ అది తిరిగేసి కూర్చుంటే బాగుంటుంది. మిగతా జాయింట్స్ కూడా హెల్ప్ అవుతుంది. సింపుల్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు ఆఫీస్లో చేయాల్సిన ఎక్సర్సైజ్లు ఏంటి అంటే గంటకి ఒక నెక్ మూమెంట్స్ ఇట్లా మూమెంట్స్ చేస్తే ఆ నెక్ కూడా బాగా ఫ్రీ అవుతుంది. కొన్ని ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి స్ట్రెంథనింగ్ చేయడానికి. ఇప్పుడు ఇట్లా హ్యాండ్ ఇట్లా పెట్టి ఇట్లా తోయడం ఫేస్ని, అప్పుడు ఈ మసిల్ స్ట్రెంత్ వస్తుంది. అదే ఇట్లా రివర్స్ చేస్తే ఈ మసిల్కి స్ట్రెంత్ వస్తుంది. బ్యాక్ మసిల్ స్ట్రెంత్ రావాలంటే ముందు ఇట్లా చేయి పెట్టుకొని ఇట్లా పుష్ చేసుకుంటే బ్యాక్ మసిల్ స్ట్రెంత్ అవుతాయి. అదే రివర్స్లో ఇట్లా పుష్ చేస్తే ఫ్రంట్ మసిల్ స్ట్రెంత్ అవుతాయి. ఇట్లా నెక్ మసిల్స్ బాగా స్ట్రెంథన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మోకాల్ ఎక్సర్సైజ్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. కొంచెం బ్యాక్ వెళ్ళి చూపించచ్చా? ఇట్లా కనిపిస్తుందేమి? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెస్క్ దగ్గర కూర్చునేటప్పుడు కాలు ఇట్లా పైకి లేపి వేలు మీ వైపు లాగితే ఇది బాగా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక 10 సెకండ్స్ కౌంట్ చేసి వదిలేయచ్చు. ఇది వైల్ ల్యాప్టాప్ దగ్గర కూర్చున్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. మళ్ళీ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 కౌంట్ చేసి వదిలేయడం. ఇట్లా రిపీట్ చేస్తుంటే నీ పెయిన్స్ బాగా తగ్గుతాయి. ఇప్పటికే వెన్ను నొప్పితో బాధపడుతున్న వారికి మందులు చాలా, ఫిజియోథెరపీ సరిపోతుందా లేక సర్జరీ అవసరమవుతుందా? చాలా రోజుల నుంచి పెయిన్స్ ఉన్నాయంటే డెఫినెట్గా ఒకసారి ఆ డాక్టర్ని కలిస్తే బెటర్. యూజువల్గా కొన్ని ఎక్సర్సైజెస్తో ఫిజియోథెరపీతో సెట్ అవ్వచ్చు. కానీ కొన్ని కండిషన్స్లో దాంతోపాటు మెడిసిన్స్ కూడా తీసుకుంటే మసిల్స్ కూడా రిలాక్స్ అయిపోయి నొప్పి తగ్గుతుంది అండ్ ఫిజియోథెరపీ వల్ల స్ట్రెంథనింగ్ అవుతుంది అనమాట. సో ఎక్కువ రోజులు పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్గా ఫస్ట్ మీ ఆర్థోపెడిక్స్ డాక్టర్కి చూయించుకోండి. ఆర్థో డాక్టర్ చూయించుకుంటే వాళ్ళు కావాల్సి వస్తే ఎక్స్రే అయినా ఎంఆర్ఐ అయినా తీసి చెప్తారు మీకు మసిల్ ప్రాబ్లమా, కండరాల నొప్పులా, లేకపోతే లిగమెంట్ వల్లనా, ఓకే నరం ఏమైనా ప్రెస్ అవుతుందా, లేకపోతే ఎముకల ప్రాబ్లమా, అవన్నీ చెప్పగలుగుతారు అనమాట. దాన్ని బట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాము. సో మెడిసిన్స్ ప్లస్ ఫిజియోథెరపీ రెండు కలిపి బాగా హెల్ప్ అవుతాయి అనమాట. గంటల తరబడి కూర్చొని పనిచేయడం అనేది ఎముకల ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. మధ్యలో తరచూ పైకి లేస్తూ ఉండాలి. కూర్చున్నప్పుడు భంగిమ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే కాల్షియం, విటమిన్ డి లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే ఎముకలు భద్రంగా ఉంటాయి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిని తాగడాన్ని అలవాటు చేసుకోండి. శరీరంలోని విషతుల్యాలు, వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. జీర్ణక్రియ చురుగ్గా మారుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది.